చేయకు మనము లేఖన భాగం చూసుకొని ప్రభు బలలో చేయవేద్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 26 to 28. యాక్ట్స్ చాప్టర్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 26 to 28. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధ్యకను. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకోవడం వలన అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. మొదటిగా చూసినట్లయితే మరణం ప్రచురించెదరు అనే విషయాన్ని చూసినట్లయితే, మరణంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చేసిన ఆ త్యాగంలో మనము ఏం చూస్తాము? ఆయన మానవుల పట్ల ఉన్న గొప్ప ప్రేమను, మానవుల పట్ల ఉన్న ఆ శిలువ యాగంలో చూసినట్లయితే, ఆయన మరణాన్ని చూసినట్లయితే మానవుల పట్ల ఉన్న ఆయనకు ఒక గొప్ప త్యాగం మనము చూడగలుగుతాము. రెండోదిగా చూసినట్లయితే మానవులు చేసిన పాపమును క్షమించిన విధానం చూడగలుగుతాం కదండి. చాలా రకాల మనము ఆయన మరణాన్ని పరిశీలిస్తున్నామని అంటున్నాం, ఆయన యొక్క క్షమాపణను చూడగలుగుతున్నాము. తర్వాత మూడోది చూసినట్లయితే ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు, ఆయన మరణంలో తగ్గింపు ఉన్నది. తర్వాత ఆయన మన కొరకు గొప్ప ప్రార్థన చేశాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగని కనుక వీరు క్షమించునని ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఇంకోటి చూసినట్లయితే ఆయన మన అవమానంని మన కొరకు భరించినాడు. ఆయన అవమానం మన కొరకు మనం భరించినట్టుగా చూస్తున్నాం. అయితే ఇన్ని చేసిన ప్రభువుని మనమైతే మన జీవితం ఎలా ఉన్నది? ఆ రక్తంలో కడగబడిన నీ జీవితం నా జీవితము, ఆయన బలలో చేవేస్తున్న నీ జీవితం నా జీవితము ఎలా ఉన్నది? మనము ఇతరులను ప్రభు క్షమించినట్లుగా ఆయన ఎంతగా ప్రేమించడం మనని మరణం పొందినంతగా మనల్ని ప్రేమించినట్టుగా చూస్తాం. అయితే ఆ మరణాన్ని ప్రచురిస్తూ ఆ రక్తంలో కడగబడిన నువ్వు నేను మరి ప్రతి దినము మనం ఏం ప్రచురం చేస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం ప్రచురం చేస్తున్నామా? ఎలా ప్రచురం చేస్తాం? మన జీవితం, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు ఇతరులతో ఎలా ఉంటున్నాయి? ఇతరులతో ఎలా ఉంటున్నాం? మన జీవితం, మన కుటుంబం వాళ్ళతోని, స్నేహితులతోని, బంధువులతోని, ఇరుగు పొరుగు వారితోని మన జీవితము క్రీస్తుని ప్రచురిస్తున్నదా? కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వాస్తవానికి చివరికి వేరేలా ఉంటుంది. కానీ మనకైతే ఆ ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్న మనము, ఆయన యొక్క తగ్గింపును పొందుకున్న మనము, ఆయన మనకు చేసిన గొప్ప ప్రార్థన పొందుకున్న మనము, ఆయన మన అవమానాన్ని భరించిన ఆ ప్రభుని కలిగిన మనము ఆయన రొట్టెలో చేవేస్తూ, ఆయన రక్తంలో చేవేస్తూ, ఇది మన జీవితంలో మరి ఇలాంటి ఉన్నదా? మన గ్రూప్లో ఒక పీసెంజర్ ఫెలోషిప్ గ్రూప్లో ఒక చిన్న క్లిప్పింగ్ వచ్చింది. ఏంటండి, ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తున్న సువార్త చెప్తా ఉన్నాడు. ఆ చెప్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆయనను తిట్టి కొట్టినట్టుగా చూస్తాను. మీరందరూ చూసారో లేదో తెలియదు, కానీ నేనైతే ఐ సా ఇట్. ఆ కొట్టినప్పుడు ఆయన వాస్ సో బ్లెస్ మీ లార్డ్ అంటా ఉన్నాడు, చెంప మీద కొడుతూ ఉన్నాడు. మరి మన జీవితం అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం అలా ప్రతిస్పందించగలుగుతున్నామా? మనం పరీక్ష చేసుకోకుండా ఏమంటున్నాడు, అలాగూ చేసి ఎలాగూ రొట్టెలోనే కాబట్టి మీరు మరణం పరీక్షిస్తారు కాబట్టి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. పరీక్ష చేసుకున్నప్పుడు మీ జీవితంలో ఏవైనా ఇవి కనబడుతున్నాయా? లేక ప్రతి వారం అందరు తీసుకుంటున్నారు కదా, ప్రతి వారం నా దగ్గరికి బల్ల వస్తుంది కదా, క్యాజువల్గా తీసుకుంటున్నాము? అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు,
ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఏంటంటే ఏంటి? హౌ ఆర్ యూ టేకింగ్? ఎలా మీ ప్రభు బలలో చేయి వేస్తున్నారు? డోంట్ టేక్ క్యాజువల్లీ. థింక్ హౌ ఐ యామ్. హౌ ఈస్ మై లైఫ్? ఈస్ మై లైఫ్ ప్రొక్లెయిమింగ్? నా జీవితము దేవుని ప్రేమను ప్రచురిస్తుందా? దేవుని క్షమాపణ ప్రచురిస్తున్నదా? దేవుని తగ్గింపు ప్రచురిస్తున్నదా? బలలో చేయబడి నువ్వు నేను ఈ తలంపులతో బలలో చేయవేద్దాము. ఐ రీడ్ ఇమ్మీడియట్ క్వశ్చన్. 1 Corinthians chapter 11, 23 onward. నేను మీకు అప్పగింపడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకనే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీని నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినులో లేక ఆయన పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకునేవాళ్ళను అలాగే చేసి రొట్టెని తినే పాత్రను తాగవలను.